లేఆఫ్స్. టెక్నాలజీ పెరిగింది, మ్యాన్ పవర్ తగ్గుతోంది. అందుకే పెద్ద పెద్ద సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో కంపెనీ కూడా దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ప్రపంచ పెద్దన్న అమెరికా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. సిలికాన్ వ్యాలీలో పుట్టిన అనేక కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల కోతలతో హడలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ 2025లో అతిపెద్ద ఉద్యోగ తొలగింపులకు ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ తన మొత్తం గ్లోబల్ ఉద్యోగుల్లో 3% అంటే దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీని ద్వారా కంపెనీ తన ఆపరేషన్స్ను మరింత ప్రభావవంతంగా మార్చాలని చూస్తోందని సమాచారం. జూన్ మాసంలో మైక్రోసాఫ్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉందని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్లో లేయర్స్ తొలగించడం ద్వారా పనిని ప్రభావవంతంగా, బాధ్యతాయుతంగా మార్చాలని చూస్తోంది. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా కంపెనీ అంతర్గతంగా అనేక మార్పులను చేపట్టబడుతోందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దీనికి ముందు 2023లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం మరోసారి తొలగింపులు వస్తున్నప్పటికీ ఈసారి మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. అలాగే కోడింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలాగే పనితీరు సరిగ్గా లేక తొలగింపుకు గురైన ఉద్యోగులపై 2 ఏళ్ల పాటు తిరిగి హైర్ చేసుకోకుండా బ్యాన్ కూడా మైక్రోసాఫ్ట్ విధించిందని తేలింది. కొత్త విధానం కింద పర్ఫార్మెన్స్ సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు దాన్ని మెరుగుపరుచుకునేందుకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లోకి వెళ్ళటం లేదా 16 వారాల వేతనంతో ఉద్యోగాన్ని వీడటం అనే 2 ఆప్షన్స్ కలిగి ఉంటారని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగులను ఎక్కువగా ఏఐ సాంకేతికతపై ఎక్కువగా డిప్లాయ్ చేస్తూ కూడా కీలక మార్పులను చేపడుతోందని వెల్లడైంది. ఇదిలా ఉంటే లేఆఫ్స్ భారత ఐటీ రంగాన్ని కూడా చుట్టుముడుతున్న సమయంలో లేఆఫ్స్ వాంఛనీయం కాదు, కానీ ఆపలేమని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గోపాలకృష్ణ చెప్పారు. ఇంతకుముందు ఉద్యోగ భద్రతపై ఒక అంచనా ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుండి పింక్ స్లిప్ జారీ అయిపోతోంది. కంపెనీలు అర్థం లేని కారణాలు చెప్పి ఇచ్చిన ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్నాయి. మన దేశానికి చెందిన వ్యక్తి అమెరికాలో మైక్రోసాఫ్ట్లో పనిచేసిన ఉద్యోగి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ 20 సంవత్సరాలకు పైగా సంస్థకు విశ్వాసంగా పనిచేసినా తొలగించారు అని బాధను వ్యక్తం చేశాడు. లేఆఫ్స్. టెక్నాలజీ పెరిగింది, మ్యాన్ పవర్ తగ్గుతోంది. అందుకే పెద్ద పెద్ద సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో కంపెనీ కూడా దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ప్రపంచ పెద్దన్న అమెరికా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. సిలికాన్ వ్యాలీలో పుట్టిన అనేక కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల కోతలతో హడలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ 2025లో అతిపెద్ద ఉద్యోగ తొలగింపులకు ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ తన మొత్తం గ్లోబల్ ఉద్యోగుల్లో 3% అంటే దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీని ద్వారా కంపెనీ తన ఆపరేషన్స్ను మరింత ప్రభావవంతంగా మార్చాలని చూస్తోందని సమాచారం. జూన్ మాసంలో మైక్రోసాఫ్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉందని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్లో లేయర్స్ తొలగించడం ద్వారా పనిని ప్రభావవంతంగా, బాధ్యతాయుతంగా మార్చాలని చూస్తోంది. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా కంపెనీ అంతర్గతంగా అనేక మార్పులను చేపట్టబడుతోందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దీనికి ముందు 2023లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం మరోసారి తొలగింపులు వస్తున్నప్పటికీ ఈసారి మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. అలాగే కోడింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలాగే పనితీరు సరిగ్గా లేక తొలగింపుకు గురైన ఉద్యోగులపై 2 ఏళ్ల పాటు తిరిగి హైర్ చేసుకోకుండా బ్యాన్ కూడా మైక్రోసాఫ్ట్ విధించిందని తేలింది. కొత్త విధానం కింద పర్ఫార్మెన్స్ సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు దాన్ని మెరుగుపరుచుకునేందుకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లోకి వెళ్ళటం లేదా 16 వారాల వేతనంతో ఉద్యోగాన్ని వీడటం అనే 2 ఆప్షన్స్ కలిగి ఉంటారని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగులను ఎక్కువగా ఏఐ సాంకేతికతపై ఎక్కువగా డిప్లాయ్ చేస్తూ కూడా కీలక మార్పులను చేపడుతోందని వెల్లడైంది. ఇదిలా ఉంటే లేఆఫ్స్ భారత ఐటీ రంగాన్ని కూడా చుట్టుముడుతున్న సమయంలో లేఆఫ్స్ వాంఛనీయం కాదు, కానీ ఆపలేమని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గోపాలకృష్ణ చెప్పారు. ఇంతకుముందు ఉద్యోగ భద్రతపై ఒక అంచనా ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుండి పింక్ స్లిప్ జారీ అయిపోతోంది. కంపెనీలు అర్థం లేని కారణాలు చెప్పి ఇచ్చిన ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్నాయి. మన దేశానికి చెందిన వ్యక్తి అమెరికాలో మైక్రోసాఫ్ట్లో పనిచేసిన ఉద్యోగి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ 20 సంవత్సరాలకు పైగా సంస్థకు విశ్వాసంగా పనిచేసినా తొలగించారు అని బాధను వ్యక్తం చేశాడు. లేఆఫ్స్.
టెక్నాలజీ పెరిగింది, మ్యాన్ పవర్ తగ్గుతోంది. అందుకే పెద్ద పెద్ద సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో కంపెనీ కూడా దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ప్రపంచ పెద్దన్న అమెరికా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. సిలికాన్ వ్యాలీలో పుట్టిన అనేక కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల కోతలతో హడలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ 2025లో అతిపెద్ద ఉద్యోగ తొలగింపులకు ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ తన మొత్తం గ్లోబల్ ఉద్యోగుల్లో 3% అంటే దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీని ద్వారా కంపెనీ తన ఆపరేషన్స్ను మరింత ప్రభావవంతంగా మార్చాలని చూస్తోందని సమాచారం. జూన్ మాసంలో మైక్రోసాఫ్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉందని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్లో లేయర్స్ తొలగించడం ద్వారా పనిని ప్రభావవంతంగా, బాధ్యతాయుతంగా మార్చాలని చూస్తోంది. మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా కంపెనీ అంతర్గతంగా అనేక మార్పులను చేపట్టబడుతోందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దీనికి ముందు 2023లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం మరోసారి తొలగింపులు వస్తున్నప్పటికీ ఈసారి మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. అలాగే కోడింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలాగే పనితీరు సరిగ్గా లేక తొలగింపుకు గురైన ఉద్యోగులపై 2 ఏళ్ల పాటు తిరిగి హైర్ చేసుకోకుండా బ్యాన్ కూడా మైక్రోసాఫ్ట్ విధించిందని తేలింది. కొత్త విధానం కింద పర్ఫార్మెన్స్ సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు దాన్ని మెరుగుపరుచుకునేందుకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లోకి వెళ్ళటం లేదా 16 వారాల వేతనంతో ఉద్యోగాన్ని వీడటం అనే 2 ఆప్షన్స్ కలిగి ఉంటారని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగులను ఎక్కువగా ఏఐ సాంకేతికతపై ఎక్కువగా డిప్లాయ్ చేస్తూ కూడా కీలక మార్పులను చేపడుతోందని వెల్లడైంది. ఇదిలా ఉంటే లే ఆఫ్స్ భారత ఐటీ రంగాన్ని కూడా చుట్టుముడుతున్న సమయంలో లే ఆఫ్స్ వాంఛనీయం కాదు, కానీ ఆపలేమని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గోపాలకృష్ణ చెప్పారు. ఇంతకుముందు ఉద్యోగ భద్రతపై ఒక అంచనా ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుండి పింక్ స్లిప్ జారీ అయిపోతోంది. కంపెనీలు అర్థం లేని కారణాలు చెప్పి ఇచ్చిన ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్నాయి. మన దేశానికి చెందిన వ్యక్తి అమెరికాలో మైక్రోసాఫ్ట్లో పనిచేసిన ఉద్యోగి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ 20 సంవత్సరాలకు పైగా సంస్థకు విశ్వాసంగా పనిచేసినా తొలగించారు అని బాధను వ్యక్తం చేశాడు.